రోజులు చాలవు, సంవత్సరాలు చాలవండి. అయితే వీడు పూజిస్తున్నటువంటి ఒక దేవుడి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దయచేసి ప్రేక్షకులారా, వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది. అయితే మీరు స్కిప్ చేయాలనుకుంటే చేయండి, కానీ వీడియో పూర్తిగా చూడండి. మీరు ఎక్కడ మిస్ అవ్వద్దనేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీరు వినవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. చూడండి దయచేసి. వీడు పూజిస్తున్నటువంటి దేవుడి పేరు శ్రీకృష్ణుడు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఏవండి, ఇది నిజంగానే శ్రీకృష్ణుడు ఆయన. అది నేను దేవి భాగవతం చదువుతూ ఉండగా అందులో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి శివదీక్ష అనే అంశంపై ఒక కథ ఉంది. దాన్ని మీకు ఈరోజు వల్లించబోతున్నాను. ఎందుకు వల్లించబోతున్నానంటే ఇందులో శ్రీకృష్ణుడికి ఎంత శక్తి ఉందో ఈరోజు మీకు తెలియపరచడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. కాబట్టి వి విల్ గో ఆన్ స్టోరీ. ఓకే, నా చేతిలో లేదని చెప్పు. అవును, అదే ఇప్పుడు యేసు దగ్గర ఆ నిజాయితీ ఉంది. నేను పీకుతాను అండి, ఎప్పుడు పీకించుకుంటానంటాడు తప్ప అతని దగ్గర నిజాయితీ ఉంది. నేనేం పీకలేను, నా చేతిలో లేదు, చెక్ పవర్ లేదు, ఆ మాటకొస్తే ఏ పవర్ లేదు, అతను ఖచ్చితంగా చెప్తాడు. సో కాబట్టి యేసుకు పవర్స్ లేవని యేసు చాలా సార్లు చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. వెళ్దామండి కథలకి. శ్రీకృష్ణుడి శివదీక్ష ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరంటే శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. స్త్రీలోలుడు. రుక్మిణి ప్రభృతులకు ప్రద్యుమ్నాదులు జన్మించారుని గాని జాంబవతికి కడుపు పండలేదు. పవర్ లేదు. అక్కడ ఉన్న పవర్ ఇక్కడ ఏమైంది? మొట్టమొదటే రుక్మిణి దగ్గర చూపించినటువంటి పవరు జాంబవతి దగ్గరికి వచ్చే లోపల మిస్ అయిపోయిందా? కనబడకుండా పోయిందా? వాట్ హ్యాపెండ్? ఓకే, దీనురాలై ఆశిస్తే శ్రీకృష్ణుడు పుత్రకామి అయి 6 నెలలు ఉగ్ర తపస్సు చేశాడు. దేవుడు తపస్సు చేశాడంట. ఎందుకు? ఆమె కొడుకులు పుట్టలేదని. వింటున్నారా? వినండి. ఇంకా శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు. ఈ హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ వీళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ బాపన వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడాల్సిందే. వాళ్ళ దగ్గర నుంచి ఈ దీక్షలు స్వీకరించాల్సిందే. రైట్. తర్వాతంట ముండి దండి అయ్యాడు. హీఈస్ నో పవర్. అతని పవర్ లేదు కాబట్టి ముండి దండి అయ్యాడంట. అంటే ఏంటి అర్థము? ముండి అంటే బోడుగుండు, దండి అంటే దండం ధరించిన వాడు. బోడుగుండు కొట్టుకొని ఎవరు? శ్రీకృష్ణుడు ఒక దండం చేతిలో పట్టుకొని సన్యాసిగా మారిపోయాడు. అంతే కదండి? అంతే. తర్వాత ఏం జరిగింది? 1 నెల పాటు, మొదటి నెలలో కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యానపరుడై శివమంత్రాన్ని జపించాడు. ఏవండి, ఈ జపం ఎందుకంటే మానవుని యొక్క పాపాలు తీసివేయడానికి కాదు, మానవుడు ఏ విధంగా జీవించాలో చెప్పడానికి కాదు, కేవలము ఆ జాంబవతికి కొడుకు పుట్టాల. ఇదే ప్రయత్నం. అసలు గమనించండి, దేవుడేందండి పెళ్లి చేసుకునేది? దేవుడేంది పెళ్లి చేసుకునేది? సరే చేసుకున్నాడు, పోతే పని పో. అయితే మొదటి నెల పళ్ళు పలహారాలు తిని శివమంత్రాన్ని జపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటి కాళ్ళ మీద నిలిచి తపస్సు చేశాడు. కొంగ జపమంటారు కదా, కొంగ జపం. కొంగ ఒంటి కాళ్ళ మీద ఎందుకు తపస్సు చేస్తుంది తెలుసా? చేపను పట్టుకొని చప్పుడు లేకుండా ఉండి చేపలు వాటికి కనబడితే వాటిని తినడానికి. అంటే కొంగ జపం అంటారు దాన్ని. అంటే దొంగ తపం కూడా అంటారు. కొంగ జపం, దొంగ తపం. సో అట్లాగే ఈయన కూడా ఏదో సంపాదించుకోవడానికి, మానవుల గురించి కాదు, అతను సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొంగ జపం చేస్తున్నాడు. 3వ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ
కాలి బుట్టిన వేలి మీద నిలబడి శివ మంత్రం జపించాడు. 3వ నెల అంట. 2వ నెలలో జలము ఆహారంగా తీసుకున్నాడు. 3వ నెలలో వాయువు అంటే గాలిని ఆహారంగా తీసుకుని కొనవేలి మీద నిలబడ్డాడంట. నిలబడి జపం చేశాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇతనికి శక్తులు లేవా? శ్రీకృష్ణుడికి శక్తులు లేవు కాబట్టే కదా వేరే అతని దగ్గరికి వెళ్ళింది. వేరే అతని కాళ్ళు పట్టుకుంటున్నాడు. యారే డిస్కీ బాబా, రే సన్నాసి, వింటున్నావురా? సరే, పోతే పోయాడు. వెళ్ళి శివుడు వచ్చాడు. శివుడు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. యదునందన, కామాపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండడానికి వీల్లేదు. ఎవరైతే నన్ను దర్శిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేను కనబడతాను. వాళ్ళు ఏది కోరుకుంటున్నా వాళ్ళకి ఇస్తాను అనేసి శివుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. అంటే ఇతనికి పవర్స్ లేకనే కదా వేరే వాడి దగ్గరకు వచ్చింది. అర్థమవుతుందా? పవర్ ఉంటే ఎందుకు వస్తాడండి? రే డిచ్కి, పవర్ ఉంటే ఎందుకురా వస్తాడు? గాడిద. చెప్పరా ఆన్సర్, చెప్పగలవా? సరే, శ్రీకృష్ణుడు శంకరుని పాదాలకి సాష్టాంగ పడ్డాడు. పడ్డాడు. 2 చేతుల పైకెత్తి గుండు, ముండి, దండం అన్ని పట్టుకుని కింద పడ్డాడు. ఎందుకంటే నో పవర్స్, హీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్, దట్స్ వై హీ ఫెల్ డౌన్. ఓకే, లేచి నిలబడి మేఘ గంభీర స్వరంతో స్తుతించాడు. ఇక తీసుకో అయ్యా శివయ్య, నువ్వు అది ఇది తప్పెట్లు తాళాలు హే, ఈ విధంగా చేశాడు శివనామ స్మరణ. ఓకే, సరే. తర్వాత ఏమి స్మరణ చేస్తున్నాడంటే, సర్వ ప్రాణకోటికి ఆర్తి తీర్చేవాడా, విశ్వకరణ, రాక్షస సంహారక, త్రైలోక్యకారక, నమో నమ నమో నమ, నీలకంఠ, త్రిశూలధారి, పార్వతీ వల్లభ, దక్షాధ్వర ధ్వంసాక, నీ దర్శనంతో ధన్యుడినయ్యాను. ఇతనికి పవర్ లేక అక్కడికి వెళ్ళి ధన్యుడయ్యాడంట. రైట్. మీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమైంది. ఇతని జన్మ, ఈ శ్రీకృష్ణుడి జన్మ అతని కాళ్ళు పట్టుకుంటూనే ఇతని జన్మం సఫలమైందంట. జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను అని మాట్లాడుతున్నాడు. అయ్యా ఈశ్వర, అయ్యో ఎందుకయ్యి ఈ సంసారం, దీంట్లో నేను బందీనైపోయాను అని కొట్టుకుంటున్నాడు. ఎందుకు? ఈ డోంట్ హ్యావ్ పవర్. ఇతనికి పవర్ లేవు కాబట్టి అతని దగ్గర వచ్చి ఏడ్చి తల కొట్టుకుంటున్నాడు. తర్వాత గమనించండి, శ్రీమయపాశంలో బద్ధుడిని అయ్యాను, రక్షణ కోరి నిన్ను శరణు వేడుతున్నాను. ముక్కంటి, ఈ మానుష జన్మ ఎత్తి ఎంతో కిన్నుడిని అయ్యాను. ఈ మానవ జన్మ ఎత్తి నేను నీచంగా అయిపోయాను అని ఏడుస్తున్నాడండి. ఎందుకు ఏడుస్తున్నాడంటే పవర్ లేదు. తర్వాత భవభీతుడిని అయ్యాను, అంటే భయం ఎక్కువైపోయింది నాకు ఈ మానవ జన్మ ఎత్తి. నువ్వే దిక్కు, నువ్వే శరణు, త్రాహిమాం త్రాహిమాం, నువ్వు తప్ప నాకు ఇంకోటి దిక్కులేడు. నేను ఎందుకు పనికిరాని వాణ్ణి, నేను పవర్ లేని వాణ్ణి, నువ్వే నాకు పవర్ ఇవ్వాలా. ఏ పవరు? పుత్రునే ఆ పవరు. ఇతను పవర్ లేదంట, ఆ పవర్ కావాలంట. ఒరే డిస్కి, ఒరే పనికి మళ్ళీ వెదవా, వింటున్నావంటరా? వినరా. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, మన్మథాంతక, అంటే ఇక్కడ వరకు ఆయన స్తుతించాడు, అయిపోయింది. నేను ఎందుకు పనికిరాని వాడిని, భయానికి లోబడి నేను జీవిస్తూ ఉన్నాను, నువ్వే దిక్కు అని చెబుతున్నాడు. దాని తర్వాత తన బాల్యం గురించి వివరిస్తున్నాడు. ఏమైంది తన బాల్యం అని. మన్మథాంతక, గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను. శ్రీకృష్ణుడంట గర్భంలో ఉన్నప్పుడే దుఃఖం అనుభవించాడంట. ఎందుకు? ఇతనికి పవర్ లేదు. అయ్యండి, నేను చెబుతున్నాను ఈ మాటలు, నా సొంత మాటలా, నా సొంతంగా నేను రాసుకొని చెబుతున్నానా? లేదు కదండి, వినండి. తర్వాత కడుపులో ఉన్నప్పుడే మహా దుఃఖం అనిపించాడంట. పుట్టిన వెంటనే కంస భయంతో గోకులానికి పారిపోయాను. ఎవడ పారిపోయాడు? ఈడు కరుణాకర్ గాడు పనికి మళ్ళా ఆ యొక్క గుడ్డి సన్నాసి ఏం మాడతాడంటే,
ఎందుకు గుడ్డి సన్నాసి అంటున్నాడు అంటే బైబిల్లో ఉండే వచనాలు వాడికి కనబల్లా, నిజంగా కనబడలేదు కాబట్టి ఆ మాట అంటున్నాను నేను. ఇక్కడ ఇంత స్పష్టంగా రాస్తున్నది. ఎందుకు ఈ సందర్భం జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభు అంట అక్కడ ఉన్నటువంటి సైనికులు రోమన్ సైనికులు వచ్చి ఆయన పట్టుకుంటే అంట ఆయన్ని పారిపోయాడంట చాలా సార్లు. అక్కడ పారిపోయాడంట. పారిపోతే ఆయన గబుక్కు నుంచి పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళారంట. ఒరే గుడ్డి సన్నాసి, నీకు నిజంగా గుడ్డుందిరా, నువ్వు సరి చేసుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎటు అడుక్కుంటున్నావు కదా పైసలు, వెళ్ళి కనుక్కొని దాన్ని కొంచెం కన్ను సరి చేసుకో, తెలుస్తుంది. ఇక్కడ ఎవరు పారిపోతున్నారో గమనించండి. గోకులానికి పారిపోయాడంట కంస భయంతో, వాళ్ళ మామనుకుంటున్న బహుశా ఆ భయంతో పారిపోయాడు. అక్కడ గోధువులతో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను, అంటే అంత హీనంగా అయిపోయా నేను. పారిపోయిన తర్వాత దుమ్మొచ్చి కొట్టుకొని నా జుట్టు అంతా నాశనం అయిపోయింది. అంటే ఎందుకు గాలి ధూళితో నేను సమానం అయిపోయాను అని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకు? ఈ డోంట్ హ్యావ్ ఎనీ పవర్, దట్స్ వై. ఓకే, అలా గడిచిపోయింది. బాల్యం అయిపోయిందండి. తర్వాత యవ్వన స్థితిలోకి వచ్చాడు. ఒక మ్లేచ్ఛ రాజుకి యవనుడు భయపడి ద్వారకాకు చేరుకున్నాడు. ఏవండి, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఈ యొక్క మ్లేచ్ఛ రాజులు అంటే యవనులు ఉన్నారు. యవనులు ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది? అసలు ఏంటి? అసలు గమనించండి, ఈ స్త్రీ కృష్ణుడు ఆ స్త్రీ కృష్ణుడు ఒకటేనా అంటే వీళ్ళు చెప్పుకుంటారు ద్వారకా ఉంది, ద్వారకాకు పారిపోయాడని ఇక్కడ రాస్తున్నారు. అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఉన్నటువంటి వారిలో ఇతను ఎక్కడున్నాడు? ఒకవేళ ఉంటే ఈ స్త్రీ కృష్ణుడు ఒకవేళ ఉంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఒక మ్లేచ్ఛ రాజుకు భయపడి ద్వారకకు చేరుకున్నాడంట. ఎక్కడి నుంచి? ఆ గోకులం నుంచి. అసలు అతని పుట్టు పూర్వోత్తరాలు వీళ్ళు కల్పించి రాసుకున్నారు, కానీ ఒక్క జాడగడ కనబడలేదు. ఎవరిది? ఈ స్త్రీ కృష్ణుడి. కానీ ఈ మ్లేచ్ఛ రాజులు యవనులు యొక్క శిలాఫలకాలు అన్నీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ ఇతను లేడే. అంటే ఇది కథ. ఈ కథని వీళ్ళు నమ్ముతున్నారే, ఈ కథల్ని వీళ్ళు నమ్ముతున్నారంటే ఎంత ఘోరం. సరే, ముందుకు కొనసాగదాం. తాత తండ్రుల కాలం నాటి మధుర సుందర పట్టణాన్ని వదులుకున్నాను అంటే ఇక్కడ భయపడ్డాడు. ఎక్కడ? మన మ్లేచ్ఛ రాజుగా భయపడ్డాడు. ఎందుకు? పవర్ లేదు కాబట్టి. అతని దగ్గర పవర్ లేదు కాబట్టి భయపడతారు. ఇప్పుడు నేనండి, నాకన్నా పెద్దవాడు లేదా బలశాలి ఎవరైనా ఉన్నారనుకో, నేను భయపడతా. ఎందుకు? నా దగ్గర పవర్ లేదు కాబట్టి. అతను కొట్టేంత పవర్ నా దగ్గర లేదు కాబట్టి భయపడతాను. ఇతనికి పుట్టినప్పటి నుంచి అసలు పవర్ లేదు, చెప్పుకుంటా ఉన్నాడు చూడండి. భయపడి పారిపోయాను అని. అంతేకాదు, సుందరపట్నాన్ని వదులుకున్నాను. తాతల కాలం నాటిది ఆ మధుర సుందరపట్నాన్ని వదులుకున్నాను. తర్వాత యయాతి శాపానికి భయపడి ధర్మరక్షణాపరుడినై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినై కాలం గడుపుతున్నాను. యయాతి అనేటువంటి రాజుకి భయపడి, ఆ శాపానికి భయపడి, ఏంటంటే దేవుడే అంటండి భయపడేది. ఒరే సన్నాసి, ఒరే పిలక, ఎక్కడున్నావురా? చెప్పరా, దీనికి సమాధానం చెప్పరా. నువ్వు భయపడమే అంటరా? దేవుడా? యేసు ప్రభుని పట్టుకొని అలా అంటావా? ఆయన భయం అంటావా? మరణాన్ని జయించినాడికి ఏం భయరా, పనికి మాలిన సన్నాసి. చూడు, నేను ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసునుడిని కాలం గడుపుతున్నాను అని తనకు తానే మాట్లాడుతున్నాడు ఈ స్త్రీ లోరుడు. ఓకే, తర్వాత వెళ్దాం. శంభో సంసారం దుఃఖసాగరం. సంసారం అంట, దుఃఖసాగరం అంట. ఎవరు చేసుకోమన్నాడు పెళ్లి? రే డిస్కి, నీ దేవుణ్ణి, నీ స్త్రీలో దేవుణ్ణి ఎందుకు చేసుకోమన్నారా? అసలు ఎవరు చేసుకోమన్నారు? సరే, దుఃఖసాగరం అంట. తెలిసి అదే చేస్తున్నాను. తనకి తెలుసు దుఃఖసాగరం అని, ఆయన కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన కదా, అందుకని. ఓకే, తర్వాత స్త్రీ వశుడనై పారతంత్ర్యం అనుభవిస్తున్నాను. ఏం వశుడు? స్త్రీ వశం. ఒక దేవుడు స్త్రీ వశం అయిపోవడమా?
పవర్ లేకనే అండి ప్రేక్షకులారా, పవర్ లేకనే ఇలా అయిపోయాడు ఇతను. పవర్ లేకనే సంసార దుఃఖంలో మునిగిపోయాడు. అదిగో అక్కడ రాముడు అయ్యో కుర్రో మొర్రో నా సీత ఎక్కడా అని ఆడవడం జరిగింది. రాజ్యం పోయినప్పుడే ఆడవడం ఎందుకులేండి, ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ మిస్ అయిపోతాం మనం. గమనించండి, ఇదిగో ఈ తపస్సుకు కూడా సంసారమే కారణం. భయం, ఎక్కడ చూసినా భయం. తపస్సు కూడా సంసారమే కారణం. ఎవడు చేసుకోమన్నాడు పెళ్లి నిన్ను? ఏమయ్యా శ్రీకృష్ణ, ఎవడు చేసుకోమన్నాడు? వీడి కరుణాకరు వీడు చేసుకోమన్నాడు, లేకపోతే పనికి మళ్ళీ పిల్లగాడు చేసుకోమన్నాడా? ఓకే రైట్. తర్వాత రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. పుత్రార్థినై సకామంగా తపస్సు చేశాను. దేవేశ, నిజం చెబుతున్నాను, నిన్ను ఇలా ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్షప్రదుడినై నిన్ను ఆరాధించి ప్రసన్నుడిని చేసుకొని ఒక తుచ్చము అశ్వాసము అయిన వరాన్ని ఎవడైనా కోరుతాడా? నేను కోరుతున్నాను. నేను ఎందుకు పనికిరాని వానండి? వాణ్ణి. నేను నా భార్యకి లోబడిపోయా, నేను బందీనైపోయా, నీ కాళ్ళు వచ్చి పట్టుకుంటున్నా. ఎందుకు పట్టుకుంటున్నానంటే నాకు పవర్ లేదు. వీడేమో పవర్ ఉందంటాడు ఈ పనికి మళ్ళీ పిల్లగాడు. ఈయన స్వయంగా చెప్తున్నాడు నాకు పవర్ లేదు, నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నాకు సహాయం చేయని. గమనించండి, ఎంత మూర్ఖున్నా చూసుకో. మూర్ఖుడు కాబట్టే ఇతను స్పష్టంగా శ్రీకృష్ణుల వారు ఏమని చెప్పుకుంటున్నారంటే నేను మూర్ఖుణ్ణి. ఏమండి గమనించండి, ఒక మూర్ఖుణ్ణి ప్రార్థిస్తే ఏమొస్తుంది? మూర్ఖత్వమే కదా, తనకుండే మూర్ఖత్వమే కదా ఇస్తాడు. బాగా గమనించండి, అతను మూర్ఖత్వం అని చెప్పుకుంటున్నాడు. నేను సంసారంలో బందీనైపోయి చెప్పుకుంటున్నాడు. నాకు మోక్షానికి నేను పాత్రుని కాదు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఒక మనిషి అతను పూజిస్తే అతనికి ఉండేటివే కదా వస్తాయి. ఏముంది? అతనికి మూర్ఖత్వం ఉంది. ఆ మూర్ఖత్వం అందరికి వస్తుంది. ఈ పనికి మాలిన రాధా మనోహర్ దాస్ డిస్కీ గారికి, ఈ కరుణాకర్ గారికి, వీళ్ళందరికీ వచ్చినటువంటి మూర్ఖత్వం శ్రీకృష్ణుడి నుంచే. ఎందుకంటే ఆయన్ని ప్రార్థిస్తున్నారు కాబట్టి. అతనికి ఉండే మూర్ఖత్వం వీళ్ళకి వచ్చింది. ఓకే రైట్. తర్వాత ప్రభు, మాయా విమూఢనాత్ముడినై పుత్ర సుఖం యాచిస్తున్నాను, నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామిని ప్రేరేపితుడినై ఇదే కోరుతున్నాను. అంటే నిన్ను ముక్తిని అడగాలే గాని, అంటే ఇతని దగ్గర ముక్తి లేదు. ప్రేక్షకులారా, ఇతని దగ్గర ముక్తి లేదు కాబట్టి ఇతను ప్రార్థించకూడదు. ఇతనే వేరే దగ్గరికి వెళ్ళి ముక్తి అడుక్కుంటున్నాడు అండి. ఇతను ఎలా ప్రార్థిస్తారు మీరు? ఈ పవర్ లేనటి దగ్గర ప్రార్థిస్తే ముక్తి వస్తుందా? ఇతనే వేరే దగ్గర అడుక్కుంటున్నాడు. గమనించండి. కానీ కామిని ప్రేరేపితుడున్నాయి నిన్ను కోరుతున్నాను. సంసారం దుఃఖసాగరమని తెలుసు, అనిత్యమని ధర్మ వినాశకమని తెలుసు, అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. లేదండి, అతని దగ్గర విరతి లేదు, విముక్తి లేదు. అట్లాంటప్పుడు ఎట్లా ప్రార్థిస్తే అతను కుండేదే కదా వస్తుంది? అరే పిలకదాస్, శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. శాపం వల్ల అంటే ఇతను ప్రార్థిస్తే ఇతనుకుండే శాపం కదా వస్తుంది వీళ్ళకి కూడా. కొంతమంది అంటారు గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వేరే అంట, భూలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వేరే అంట. బాల్యంలో ఉన్నప్పుడు గోలోకంలో ఉన్నాడు, ఇప్పుడు భూలోకంలో ఉన్నాడు. రెండు అక్కడే. వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటే ఈ పరిగమాల సన్నాసులకు తెలియదు కదా. ఈ కర్ణాకర్ దుర్గులు లాంటి వారికి, ఈడు పిల్లగాడికి, కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఆ సన్నాసులకి, వాళ్ళకి తెలియదు కదా. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇలా జన్మించాను, మాయాపశుబద్ధుడినై దుఃఖాలు అనుభవిస్తున్నాను. దురాశ ఇందుకే జన్మించాను కాబోలు, బహుశా ఇందుకే జన్మించాను కాబోలు. ఎందుకు? దుఃఖం అనుభవించడానికే. రామవేషంలో దుఃఖం, దీంట్లో దుఃఖం, దాంట్లో దుఃఖం. అంటే ఏడ్చుకునే వాడిని మీరు పూజిస్తున్నారు, మోక్షం ఇవ్వరు వాడిని మీరు పూజిస్తున్నారు. ఈ పనికి మాలిన సన్నాసులు. ఏమండి, నేను అందరినీ నేను అంటలేదు, ఈ వీళ్ళని మాత్రమే, ఈ పనికి మాలిన ఎదలను మాత్రమే. తర్వాత గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు. ఎందుకు? పవర్ లేదు, తన దగ్గర పవర్ లేదు కాబట్టి విన్నవించుకున్నాడు.
తర్వాత ఏం జరిగింది? మహేశుడు అనునయంగా బదులు పలికాడు, శ్రీకృష్ణ, నీకు చాలా మంది పుత్రులు ఉదయిస్తారు, నీకు ఉదయిస్తారంట పుత్రులు. ఎవరి వల్ల? తర్వాత 16,050 మంది నీకు భార్యలు అవుతారు. ఎందుకు? ఇప్పుడే భార్యలు వద్దు, అయ్యో కులియో మొర్రో అని కొట్టుకుంటుంటే మరి 16,000 మంది భార్యలు ఎందుకయ్యా? అయ్యా శివ, అంటే మీరే ఒక అజ్ఞానంలో ఉన్నారు ఇంతకు ముందు ఉండి కదా వాళ్ళని కొడుకని చూడకుండా తలనరికేసావు. మళ్ళా ఇదొకటా? ఆయనకంట 16,000 మంది భార్యలు అవుతారంట. ఉన్నది చూసుకోరా నాయన, ఉన్న నలుపుని చూసుకో. ఆ ఇద్దరితో ఏగసాలు, వీళ్ళతో ఏం పని? ఎందుకు వాళ్ళని ఎందుకు అయ్యారో తర్వాత కూడా మనం చూద్దాం. నీకు భార్యలు అవుతారు, వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలులు పుత్రులు జన్మిస్తారు. వాళ్ళు పుట్టే వాళ్ళంట బలశాలులంట. ఇతనికి లేదు, ఇతనికి పవర్ లేదు. అతని దగ్గర పవర్ నుంచి వస్తేనే ఇతనికి పిల్లలు పడతారన్నమాట. అందుకే కదా తపస్సు, ఒంటికాల మీద కొంగు జపం, జపం జపం జపం, కొంగు జపం, కొంగ జపం, సారీ కొంగు జపం. కొంగు జపం స్త్రీలోడు కాబట్టి కొంగు జపం. కొంగ జపం అంటే ఇంకా కొంగ జపమే. ఓకే, రైట్. తర్వాత అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని మధ్యలో ఈమె వచ్చేసింది. ఈమెకే అక్కడ ఏం లేదు, బాత్రూమ్ లేదు, ఈమె వచ్చేసింది మధ్యలోకి. బాత్రూమ్ లేదు, మీకు ఇక్కడ తెలుసు అనుకుంటా బహుశా. ఓకే, తర్వాత ఆ కథ మరలా చెప్పుకుందాం మనం. ప్రస్తుతానికి దీంట్లోకి వెళ్దాం. ఈమె కల్పించుకొని, జనార్దన, నువ్వు ఈ లోకంలో గృహస్థాశ్రమంలో 100 సంవత్సరాలు ఉంటావు. ఎన్ని సంవత్సరాలు అంట? 100 సంవత్సరాలు ఉంటావు, బతుకుంటావు. ఆ పైన బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. నువ్వు చస్తావయ్యా, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు. ఎప్పుడు 100 సంవత్సరాల తర్వాత చనిపోతావు. మరలా తిరిగి లేలేడు. ఎందుకు లేలేడు? ఆయనకు పవర్ లేదు. అవునా? నిజమండి, నన్ను నమ్మండి, ఆయన పవర్ లేదు. ఓకే, తర్వాత ఈయనకి బ్రాహ్మణ శాపం, గాంధారి శాపం, వీళ్ళ శాపం వల్ల వీళ్ళ వంశమే నాశనం అయిపోతుందంట. అంతే కదండి. ఇతను పూజిస్తే, ఇతని దగ్గర పోయి ఇతను ఆరాధిస్తే అతనుకుంటే శాపమే కదా వస్తుంది. అవునా కదండి? కాబట్టి దయచేసి మీరే నిర్ణయించుకోండి, నిర్ణయించుకోవాలో. ఎవరి దగ్గర పవర్ ఉందో అతన్ని మీరు స్వీకరించండి, ఆయన ఆరాధించండి. పవర్ ఉందో లేదో మీకు గమనిస్తున్నారు కదా ఇక్కడ. తర్వాత వంశం నశిస్తుంది. శాపమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. ఇదేంటిది? పుత్రులు ఇస్తున్నాడు ఎందుకు? వాళ్ళ దేవుళ్ళు కాదండి. మళ్ళీ పుత్రులు ఎంతమంది పుడతారు? వాళ్ళని ఎవరు దేవుళ్ళు కాదు, ఈయన మాత్రమే దేవుడు. ఈ దేవుడు వేరే వారి దగ్గర పోయి కాళ్ళు మొక్కుంటాడు, ఎందుకంటే ఇతని దగ్గర పవర్ లేవు కాబట్టి. భలే ఉంది ఇది. వాళ్ళు పరస్పరం చంపేసుకుంటారంట ఆ శాపం వల్ల. తర్వాత అట్లాంటప్పుడు పుత్రులు ఇవ్వడం ఎందుకండి? కరెక్టే కదా, పుత్రులు ఇవ్వడం ఎందుకు? నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచి దేవలోకం చేరుకుంటారు. ఇదేంటిది? శాపమే వీళ్ళకి ఈ విధంగా ఉంటే మళ్ళీ దేవలోకం అంట. ఇదే ఆంధ్ర నాయన. తర్వాత ఇది జరగవలసి ఉంది. ఇందులో దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు. అవశ్య భవితవ్యాలకు ప్రతిక్రియలు ఉండవు. నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడికి గురవుతారు. ఇదంతా జరగవలసింది. ప్రేక్షకులారా, ఇప్పుడు ఎంతమంది ఇక్కడ చెప్పారు? 16,050 మంది భార్యలు అవుతారు. వీళ్ళందరూ దేనికి గురవుతారంట? ఒక శాపానికి గురి, దొంగల దోపిడికి గురవుతారు. అంటే దొంగ ఒక స్త్రీని పట్టుకుని వెళ్తే ఏం చేస్తాడు? బాగా గమనించండి. ఇతను ఆరాధిస్తే ఇట్లాంటివే శాపం 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 శాపం. కాబట్టి ఇతనికి నో పవర్. ఒకవేళ పవర్ ఉంటే భార్య లేదండి దొంగలు వచ్చి అపహారం చేసేది, అపహరించిపోయేది. అసలు ఏంటి అసలు? పుత్రులు ఏంటంటే అంత గొప్పగా పుట్టడమేంది, అంత బలశాలిగా ఒకరికొకరు చంపుకోవడమేంది? వాట్ ఈస్ దిస్? అంటే ఆయనకి పవర్ లేదు. ఆయన దగ్గర పవర్ లేక వేరే దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తాడు పవరు?
వాళ్ళకే ఇవ్వలేదు, పూజించే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇది కదా అసలు సిసలైన పాయింట్. ఆయనకి లేదు పవరు, తన బిడ్డలకు కానీ తన భార్యలకు కానీ పవర్ ఇవ్వలేకపోయినాడు. మరి పూజించే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తాడు పవరు? ప్రేక్షకులారా గమనించండి అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం చెందుతారు. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారావతి చేరుకున్నాడు. ఏమండి, అంతా కథ అయిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది, అయ్యో నాకు తెలిసిపోయింది ఈ జన్మాంతం ఏ విధంగా ఉంటుందో అని సంతృప్తి చెంది వెళ్ళి ఆ యొక్క ఎవరైతే ఆ బాపన వాడున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట. ప్రేక్షకులారా, ఎవరికి పవర్ ఉంది, ఎవరికి పవర్ లేదు అని మీరు కామెంట్ రాయండి. ఇతనికి పవర్ ఉంటే వేరే వాడి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఎవరు పవర్ గలవాడో ఎవరు పవర్ లేనివాడో